అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ పిక్స్ అన్నీ అయితే అనమాట. అమ్మ వాళ్ళు ఆంటీ వాళ్ళు అయితే ఎప్పటికప్పుడు నాకు అప్డేట్స్ ఇస్తూ వీడియోస్ అయితే పంపిస్తూ ఉన్నారు నాకు. మనమైతే అంత దూరం వెళ్ళి చూడటం అనేది చాలా రిస్క్, చాలా ఎంతో ఇంట్రెస్ట్ ఉంటే తప్ప ఇదైతే తప్ప మనం వెళ్ళలేము మన వర్క్స్ని బట్టి. సో కనీసం ఆ పిక్స్ అవైనా చూడొచ్చు అనే కాన్సెప్ట్తోనే ప్రతిదీ నాకు తెలిసినన్ని షేర్ చేస్తున్నాను. అయోధ్య సరౌండింగ్స్ అనమాట. సో అవన్నీ వీడియోస్ అప్లోడ్స్ అన్నీ చూస్తూ అయితే మా స్కూల్ దగ్గర అయితే ఇంకా మొక్కలు అవి చెక్ చేస్తూ ఉన్నాను. ఇక్కడైతే చిన్న చిన్న మొక్కలు అయితే పెట్టారు మామగారు. అవన్నీ అయితే చిన్న చిన్నగా పైకి వచ్చినాయి అని చెప్పి జస్ట్ ఊరికే చెక్ చేస్తున్నారు నార్మల్గా. నిజంగా చెప్తున్నాను, ప్రామిస్గా అండి, అక్కడ దాదాపు 15-20 మొక్కలు ఉన్నాయి చిన్న చిన్నవి పైకి వచ్చి. ఒక్క మొక్క నేను ఐడెంటిఫై చేసి ఇది ఫలానా మొక్క అని నేను చెప్పగలిగితే నిజంగా నన్ను చెప్పుతో కొట్టవచ్చు ఎవరైనా సరే. ఒక్కటి తెలియలేదండి, నిజంగా చెప్తున్నాను. అన్ని ఇది ఒక్కటి మాత్రం బీరకాయ కానీ సొరకాయో లేకపోతే ఏదన్నానేమో అని డౌటు. అది కూడా చాలా డౌట్ అనమాట. మిగిలిన అన్నీ కూడా అట్లా చెక్ చేస్తూ ఉన్నాను తప్ప ఒక్కడంటే ఒక్కటి తెలియలేదు. దేవుడు ఎవరైనా ఉంటే పరువు కూడా పోద్ది అనిపించింది. అన్నీ అయితే నన్ను ఆ సిస్టంలో చూసిన వాళ్ళైతే అబ్బో ఎంత మొక్కలు పెచ్చు కాబోలు, చాలా ఇష్టం కాబోలు అనుకుంటారు. కానీ అయోమైందా అన్నాగా ఊరికి అసలు ఏంటని చూస్తున్నానని అయితే ఎవరు అనుకోరు. టు బి ఫ్రాంక్, తప్పును ఒప్పుకోవాలి, మనకు తెలియదనే చెప్పుకోవాలి. ఇంకా మా పిల్లలు అయితే ఆడుకుంటూ ఉన్నారనమాట పక్కన గోలగోలగా మీకు వినిపిస్తూనే ఉంటుంది. నేనైతే జనరల్గా చెక్ చేస్తున్నాను. పిల్లల్ని అయితే పాపం ఆవిడ పెట్టుకున్నారు కాబట్టి దగ్గరికి రాకుండా చూసుకుందామని అన్నీ షేర్ చేసుకున్నట్టే షేర్ చేసుకుంటున్నాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ.